మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాను. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన మహోది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, హృదయకాలము పాత నిబంధనలో చివరి పుస్తకము మరి మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగంలో చూసినట్టయితే ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని దినము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దినము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మలాకీ ప్రవక్త మరి యేసు ప్రభు ఒక జననం గురించి తన ఒక మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయంలో మరి యొక్క మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే, ఏలయనగా నియమించిన దినం వచ్చి ఉన్నది, ఏలయనగా నియమించిన దినము వచ్చి ఉన్నది అని మలాకీ గ్రంథకర్త ప్రవక్త జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు కొన్ని వందల సంవత్సరముల క్రితమే యేసు ప్రభు ఒక జననం గురించి మరి ఇక మలాకీ గ్రంథంలో రాసి ఉంచున్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ఆ కాలంలో మరి అనేకులు మరి పాపంలో ఉంచుటగా, మరి పాపం వల్ల వచ్చే జీవితం మరణం అని మనందరికీ తెలుసు. మరి ఆ సమయంలో ఈ యొక్క మాటలు తన గ్రంథంలో రాసి మనందరికీ కూడా తెలియజేసిన వర్తమానం ఏంటంటే, మనమందరం కూడా పాపంలో ఉంటుండగా, పాపంలో మనుషులందరూ ఉంటుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి మన కొరకు వచ్చి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాము. ఏలైనగా నియమించిన దినం వచ్చి ఉన్నది, కలిమి కాలినట్టు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కోయవల ఉందరు, వారిలో ఒక్కరైనా వేరైనా చిగురు లేకుండా రాబోయే దినం అందరూ కాలివేయమని సైన్యములకు అధిపతి అయిన యెహోవా చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఆ దినము వచ్చి ఉన్నది, దేవుని యొక్క దినము వచ్చి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకము చేస్తూ, మరి కొలిమి కాలినట్టు అది కాలును, గర్విష్ఠులు దుర్మార్గులందరూ కోయకలవలే ఉందురు, వారిలో ఒక్కడైనా వేరైనను చిగురైనను లేకుండా రాబోదినం అందరూ కాలిపోయినని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి పాపం వల్ల వచ్చే జీతము మరణమే. మరి లోకమంతా కూడా పాపంలో ఉంటుండగా, మరి వారందరూ కూడా నిత్య నరకానికి వెళ్తుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉండండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను చూసినట్టయితే ఓయలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం చూసినట్టయితే, ఓయలు గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనం, యెహోవాకు భయంకరమైన మా దినము రాకముందే సూర్యుడు తేజస్తుడైనను, చంద్రుడు రక్తవర్మమును. ఆ దినము రాకముందే, మరి ఆ దినం ఎలా ఉంటుందంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల జ్ఞాపకం చేయబడతా ఉంది. యెహోవాకు భయంకరమైన మా దినము రాకముందే సూర్యుడు తేజోస్తునుడుగాను, చంద్రుడు రక్తవర్మమును. మరి ఆ దినము ఆ రీతిగా వస్తుందని జ్ఞాపకం చేయబడతా ఉంది. యెహోవా దినము, దేవుని దినము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే 2వ వచనంలో చూసినట్టయితే, అయితే నా నామమందు భయభక్తుల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించెను. హల్లెలూయా. దేవునిందు భయపడిన వారికి నీతి సూర్యుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడనే సత్యాన్ని మలాకీ గ్రంథకర్త జ్ఞాపకం చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కొన్ని వందల సంవత్సరముల క్రితము ఈ ప్రవచనం అనేది రాయబడినది. దేవునికి భయపడేవారు, దేవుని భయభక్తుల వారికి మరి నీటి సూర్యుడు ఉదయించబోతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నా నామమందు భయభక్తుల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల కింద ఆరోగ్యము కలుగజేయను గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గొంతులు వేయినట్టు గంతులు వేయుదురు. హల్లెలూయా. దేవునికే భయభక్తులేని కాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ కాలంలో మరి ఆ సమయంలో యేసు ప్రభు ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. దేవునిందు భయభక్తుల వారికి నీటి సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడని సత్యాన్ని కొన్ని వందల సంవత్సరముల క్రితమే మలాకీ తన గ్రంథంలో రాసి ఇచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవునికి భయపడేవారు మరి వారి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నీటి సూర్యుడుగా ఉదయించబోతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. నీతి సూర్యుడు ఉదయించును అనే మాట, అతని రెక్కల కింద ఆరోగ్యము కలగజేయను. అతని రెక్కల కింద
ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెక్కల కింద ఆరోగ్యము కలుగజేస్తున్నది జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ క్రిస్మస్ మాసంలో మనం ఉంటుండగా నిజమైన క్రిస్మస్ మనం జరుపుకోబోతుండగా మన కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని యందు భయభక్తుల వారి ఎడల ఆయన తన కృపని మనకు యేసు ప్రభు తన కృపని మన పట్ల చూపించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించినట్టు అతని రెక్కల కింద ఆరోగ్యము కలుగజేయను గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడల వల్ల గొంతులు అయినట్టు గొంతులు వైదురు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సంతోషముతో మరి దూడలు ఏ రైతే అయితే సంతోషము కలిగినప్పుడు అవి గంతులు వేస్తాయో ఆ రీతిగా మీరు కూడా గంతులు వేయండి అని మలాకి తన గ్రంథంలో రాసి ఇచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు జననం అన్నది సర్వ మానవ ప్రపంచానికి ఒక రక్షణ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దేవునికి ఆయన నామమందు భయభక్తుల గల వారికి, దేవుని నామమందు భయభక్తుల వారికి ఆయన మన కొరకు మరి చూసినట్టయితే నీతి సూర్యుడు ఉదయించును. యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసయ్య రెక్కల కింద ఆరోగ్యము కలిగినది. యేసయ్య మాట మనం విన్నప్పుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దీవించబడతాము. దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించిన వారికి ఆశీర్వాదము కలగజేస్తుంది. అలాగే చూసినట్టయితే మరి అతని రెక్కల కింద ఆరోగ్యం కలగజేయను గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలను గొంతులు అయినట్టు గొంతులు వైదురు అనే మాట జ్ఞాపకం చేస్తారు. ఈ యొక్క ప్రవచనం మనం చూసినట్టయితే లూకా సువార్తలో మరి జకరియా ఈ ప్రవచనాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే జకరియా గ్రంథము లూకా సువార్త మొదటి అధ్యాయంలో మరి జకరియా మరి తన కుమారుడైన బాప్టిజం ఇచ్చే యోహాను గురించి ఇక్కడ ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి 78 వచనం చూసినట్టయితే లూకా సువార్త మొదటి అధ్యాయం 78 మరి 79 వచనాలు, 2 వచనాలు కలిసి ఉన్నాయి. 2 వచనాలు కలిసి చదువుకుందాము. మనం చూసినట్టయితే 76 వచనము, మరియు ఓ శిశువా నువ్వు సర్వోన్నతుని ప్రవక్తను ఓదు అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను గురించి తన తండ్రి అయిన జకరియా ఈ యొక్క ప్రవచనము తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ బిడ్డకు తెలియజేస్తాను సర్వోన్నతుని ప్రవక్త అవుదు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన దేవుని మహత్వం బట్టి వారి పాపంలో క్షమించడం వల్ల తన ప్రజలను రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్టు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఈ లోకంలో ఒక మానవ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపంను కొట్టివేసినాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన దేవుని మహత్వములను బట్టి వారి పాపములకు క్షమించడం వల్ల తన ప్రజలను రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినాడు. ఆయన మార్గంలో సిద్ధపరచుటకు నీవు ప్రభుకు ముందుగా నడుచుదు. హల్లెలూయా. మరి భక్తుడైన యోహాను మనం చూస్తున్నట్టయితే బాప్టిజం ఇచ్చే యోహాను గురించి ఒక ప్రవచనం రాయబడినది. యేసు ప్రభు కంటే ముందుగా మరి ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు మార్గాన్ని సరళం చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మరి యోహాను పుట్టినప్పుడు మరి జకరియా తన తండ్రి ఈ యొక్క ప్రవచనాన్ని తెలియజేస్తాడు. యేసు ప్రభుకు ముందుగాను నడిచి మరి ఆ యొక్క మార్గాలన్నీ కూడా సరళం చేస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన మార్గంలన్నీ సిద్ధపరచుటకు నీవు ప్రభు ముందుగా నడుచుతావు. మన పాదములకు సమాధాన మార్గంలోకి నడిపించుటకు చీకటిలోని మరణ ఛాయలోని కూర్చున్న వారికి వెలుగయుటకు మా వాక్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయమైన దర్శనం అనుగ్రహించును. పైనుంచి అరుణోదయమైన దర్శనాన్ని మనకు అనుగ్రహించినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చీకటిలో ఉన్న వారికి వెలుగైన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. చీకటిలో ఉన్న మరణ ఛాయలోనున్న కూర్చున్న వారికి వెలుగైటకు ఆ మాత్యాలను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయం దర్శనమును అనుగ్రహించను. పైనుండి
ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 2023 సంవత్సరముల క్రితము మరి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడానికి మరి యోసేపు మరియమ్మ కన్య గర్భము ధరించినప్పుడు అది పరిశుద్ధాత్మ వల్ల కలిగిన గర్భము. దేవుని సంగమా, దేవుని ప్రజల కన్య గర్భవతి ఉన్నప్పుడు యేసు ప్రభు మరి ఆమె గర్భంలో జన్మించడం జరిగింది. మన చీకటిలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక వెలుగు ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతోంది. ఆ వెలుగులో మనం అందరం కూడా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ నిత్య మార్గంలో మనల్ని నడిపించడానికి లోకానికి వచ్చిన్నాడు. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకొని ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రక్షణ మార్గంలో నడవాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతోంది. మనం చూస్తున్నట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 వచనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం, అందుచేత నిద్రించుచున్న నీవు మెలుకొని మృతుల నుంచి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజే కలపి మాటలేంటిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు ఇంకా నిద్రించుచున్నావా? దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది, అందుచేత నిద్రించుచున్న నీవు మెలుకొని మృతుల నుంచి లెమ్ము. నిద్రించుచున్న మనల్ని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది, మృతుల నుంచి లెమ్ము. దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద ఉదయించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇదే కలవ దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. చూసినట్టయితే ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల కాక జ్ఞానుల వల్ల నడుచుకోవాలని జాగ్రత్తగా చూసుకొనండి. జాగ్రత్తగా, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయకుండా జాగ్రత్తగా చూసుకునండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభు ఈ లోకానికి మన కొరకు వచ్చిన్నాడు. మనల్ని ఆ ప్రకాశమైన వెలుగు మనకు అనుగ్రహించడానికి, చీకటిలో కూర్చున్న మనకు ఆ వెలుగుని దేవుడు అనుగ్రహించున్నాడు. ఆ వెలుగులో నువ్వు జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుచేత నిద్రించుచున్న నువ్వు మేలుకొని మృతుల నుంచి లెమ్ము. చనిపోయిన వారందరూ కూడా మరి యేసు ప్రభు రాకడ సమయంలో ఆయన ఎందుకు భయభక్తుల వారు మొదట లేస్తారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఇదే కాలం ఒకవేళను ఇంకా అదే మృతులలో ఉంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది, అందుచేత నిద్రించుచున్నాను మెలుకొని మృతుల నుంచి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఆ ప్రకాశమైన వెలుగును మనకు అనుగ్రహించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలవి మాటలింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది, ఒకవేళ నువ్వు ఇంకా మృతులలో నిద్రించుచున్నావా, హృదయ కలము లేమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. నీ మీద ప్రకాశించునని, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. యేసు ప్రభు మన మీద ప్రకాశమైన వెలుగు దయచేయబోతా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం ఒక మాట చూసినట్టయితే యెషయా గ్రంథంలో చూసినట్టయితే 60వ అధ్యాయంలో చూసినట్టయితే, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. హల్లెలూయా. దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, హృదయ కాలము నీకు వెలుగు వచ్చుచున్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించున్నది. హృదయ కాలము దేవుని యొక్క మహిమ మన మీద ఉదయించుచున్నది. చూడుము, భూమి చీకటితో కమ్ముకున్నది, కటిక చీకటిలో జనులను కమ్ముకునుచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. చీకటిలో ఉన్న మానవ ప్రపంచాన్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని సంగమా, దేవుని ప్రజ, చూడుము, భూమి అంతా కూడా చీకటితో కమ్ముకున్నది, కట్టిక చీకటిలో జనులను కమ్ముకొనుచున్నది. యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని మహిమ మన మీద కనబడుచున్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా,
దేవుని వాక్యము తెలియజేస్తాడు. లెమ్ము తేజరిల్లుము అని దేవుని వాక్యము తెలియజేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 ప్రకారం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల నిద్రించుచు ముతులతో ఉన్న నువ్వు లెమ్మని దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవు మనం మెలకుగా ఉండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి సిద్ధపాటు కలగాలి. అందుచేత నిద్రించుచున్నను మెలుకొని ముతుల నుంచి లెమ్మము, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. ప్రకాశము దేవుని యొక్క జననం చూసినట్టయితే సర్వమానవ ప్రపంచాన్ని దేవుడు విడిపించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. తిరిగి మనం మలాకి గ్రంథానికి 4:3 చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ 4:3 చూసినట్టయితే నేను నియమించే దినము దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. దేవుని వాక్యం తెలియజేస్తాడు. దేవుని బిడ్డలు మరి దేవుని యందు భయభక్తులలో వారి బిడ్డల చుట్టూ కూడా దేవుని దూతలు కావలిగా ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల నేను నియమించే దినము దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి అవుతారనే మాట జ్ఞాపకం చేస్తాడు. అంటే పాపము చేసిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ధూళి వలె ఉంటాయని జ్ఞాపకం చేస్తూ ఉండటం. ఒకవేళ మనల్ని బాధ పెట్టిన వారు, మనల్ని హింసించిన వారు ఒక దినము వస్తుంది. ఆ దినము ఎలా ఉంటుందంటే దుర్మార్గులందరూ కూడా మరి నీ పాదముల కింద ధూళి వలె ఉందరు, మీరు వారిని అనుద్రకుదరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి అయిన దేవాది దేవుడు సెలవిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎంతమంది అయితే మనల్ని హింసిస్తారో, ఎంతమంది అయితే మనల్ని బాధ పెడతారో, ఎంతమంది అయితే మనల్ని చూసి వారు ఎగతాళి చేస్తారో వారందరికీ కూడా ఒక దినం వస్తుంది. ఆ దినము ప్రభు దినము, ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని దినము రాబోతూ ఉంది. దేవుని దినం ఈ లోకానికి రాబోతూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నిన్ను జాగ్రత్తగా మరి చూచుకుంటూ నీవు ఎలా జీవిస్తున్నావో, ఎలా నువ్వు బ్రతుకుతున్నావో నీ బ్రతుకును ఒకసారి పరిశోధించుకో. దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది, ఆయనందు భయభక్తులలో వారికి మరి నీతి సూర్యుడు ఉదయించుననే మాట యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే ఈ యొక్క ప్రవచనం అనేది రాయబడి ఉన్నదే. ఆ ప్రవచనం ఏముంటుందంటే దేవుని యందు లోబడిన వారు, దేవుని ప్రజలైన వారందరికీ యేసు ప్రభు నీతి సూర్యుడిగా ఈ లోకానికి వచ్చి రాబోతున్నాడనే సత్యాన్ని కొన్ని వందల సంవత్సరముల క్రితము మలాకి తన గ్రంథంలో రాసి ఉంచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు అనగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఉదయించబోతున్నాడనే సత్యాన్ని మలాకి తన గ్రంథంలో రాసించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ నీతి సూర్యుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రెక్కల కింద ఆరోగ్యము కలగజేయను గనుక మీరు బయలుదేరి కొవ్వైన దూడలు గంతులు వేయినట్టు గంతులు వేయుదురు. సంతోషం ఇది సర్వమానవ ప్రపంచానికే ఒక సంతోషమైన కార్యము. దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు జననం అనేది ప్రతి మానవుని యొక్క పాపంని కొట్టివేసిపడింది. ప్రతి మానవుని యొక్క పాపం వెల ప్రభు అయిన యేసుక్రీస్తు చెల్లించాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిజ క్రిస్మస్ అనగానే మారు మనసు పొందడమే నిజమైన క్రిస్మస్. మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడమే నిజమైన క్రిస్మస్. మన పాపాలన్నీ కూడా యేసయ్య సన్నిధిలో ఒప్పుకొని నూతన జీవితాన్ని ప్రారంభించడమే నిజమైన క్రిస్మస్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, క్రిస్మస్ అనగానే మనము కొత్త బట్టలు ధరించడము, మరి ఇంటికి సున్నాలు వేసుకోవడము, పిండి వంటలు చేయడం, ఇవన్నిటికంటే మారు మనసు పొందడమే నిజమైన క్రిస్మస్. ఈరోజు కూడా ఈ సమయాన్ని కూడా ఇంకా మనం కృపా గడియలోనే ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా యేసయ్య మనకు సమీపంగానే ఉన్నాడు. హృదయం అనే తలుపు తట్టుతా ఉన్నాడు. ఎవరు తలుపు తీస్తే ఆ హృదయం అనే తలుపు తీసినప్పుడు యేసయ్య ఆ హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజమైన క్రిస్మస్లో నువ్వు పాల్పందుకోవాలి అంటే యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని నీ పాపాలన్నిటినీ యేసయ్య సన్నిధిలో ఆయన రక్తంలో నీ పాపాలు కడగబడినప్పుడు పాతదంతా కూడా గతించిపోయిన, ఇదిగో సమస్తము నూతనమైనదనే మాట చేత మనము మారు మనసు పొందుకోవడమే నిజమైన క్రిస్మస్. ప్రతి ఒక్కరు కూడా నిజమైన క్రిస్మస్లో మీరు పాల్పందుకోవాలి అని ఆశపడితే రోత జీవితాన్ని, పాప జీవితాన్ని వదిలేసి
యేసయ్యకి మీ హృదయంలో చోటిచ్చినప్పుడు అదే నిజమైన క్రిస్మస్. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, మనం చూసినట్టయితే మలాకీ గ్రంథంలో చూసినట్టయితే మరి 4వ అధ్యాయం 2వ వచనంలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయనందు భయభక్తులలో వారికి నీతి సూర్యుడు ఉదయించున్నాడు. ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే నీ యొక్క హృదయంలో ఉదయించబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ప్రకాశమైన వెలుగును ప్రకాశించబోతూ ఉన్నాడు. అట్టి వెలుగులో నువ్వు ఉండాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నదే. ఈ నిజ క్రిస్మస్లో నువ్వు పాలుపంచుకోవాలంటే నీ హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. నీ పాపాలు యేసయ్య దగ్గరకు చెప్పుకొని, ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు, నైనా నేను ఎన్నో పాపంలో చేశానయ్యా, నా పాపములన్నీ కూడా నీ రక్తంలో నన్ను కడిగివేసి ఇక మీదట నీ బిడ్డగా నేను జీవిస్తాను, నిజమైన క్రిస్మస్లో నేను ప్రవేశిస్తాను అని ప్రార్థన చేసినప్పుడు అట్టి నిజమైన క్రిస్మస్లో గొప్ప సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు. నైనా నీ యొక్క దినము రాబోతున్నది అనే సత్యం చేత నైనా మాట్లాడిన దేవానికి వందనములు తండ్రి. మా కొరకు నాయన ఈ లోకానికి వచ్చిన యేసయ్యానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి నీతి సూర్యుడు ఉదయించినట్టు మాలో నాయన మా లోకానికి వచ్చి మా లోకంలోకి వచ్చి నాయన ప్రభా మానవునిగా జీవించి నాయన 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి ఎలా జీవించాలో మాకు నేర్పించిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన నీ వాక్యాన్ని నిజమైన క్రిస్మస్లో ప్రవేశించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మారు మనసు పొంది రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి తండ్రి ప్రభా. మా దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి నైనా. మా సేవకులను మా సేవకురాలను దీవించండి, వారి పరిచర్యని దీవించండి. సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నైనా. ఈ క్రిస్మస్ మాసంలో ప్రపంచమంతా కూడా నిజమైన క్రిస్మస్ వేడుకలలో పాల్పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఫేతో మినిస్ట్రీస్ పరిచర్యని దీవించి ఆశీర్వదించండి. ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమెన్.